హై వ్యూస్ క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో 3,08,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐఎమ్ షూర్ వీళ్ళలో 50,000 మంది యూట్యూబర్లు ఉండి ఉంటారు. అంటే మేబీ వాళ్ళకి ఒక 10 మంది సబ్స్క్రైబర్ల నుంచి 10 లక్షల వరకు సబ్స్క్రైబర్లు కూడా ఉండొచ్చు, అంతకుమించి ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఇటువంటి మూమెంట్లో నేను నా మిత్రుడు ఒక అతను జర్నలిస్టే, అతను ఉన్న ప్రాబ్లం వాడు చెప్పుకున్నాడు. ఆఫీసర్ అన్నాను, వచ్చాడు. దాన్ని చెక్ చేసి తెలిసింది ఏంటంటే గత వారం రోజులుగా మీలో కొంతమంది పెడుతున్న కామెంట్స్, సార్ వాయిస్ ఇంగ్లీష్లో వస్తుంది అని. దాని కింద కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఏమని, మీరు అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఆ వాయిస్లో ఆటో డబ్బింగ్ని తీసేసి తెలుగులో పెట్టుకోవడం చెప్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది ఇదేదో ఫస్ట్ ఒక యూట్యూబర్గా ఉన్నటువంటి వ్యక్తి మనమే చేస్తే సరిపోయేది కదా అని. అందుకే నేను వెనకాల అటాచ్ చేసిన మొత్తం స్క్రీన్ రికార్డింగ్ కొట్టేసి నా దగ్గర ఉన్న మొత్తం వెనకాల అటాచ్ చేసింది అదే. ఫస్ట్ ఏం చేస్తారంటే studio.youtube.com అంటే వెబ్సైట్లో దాన్ని ఏం చెప్పాలి, ఆ క్రోమ్లో మొజిల్లా ఫైర్ ఫాక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులో studio.youtube.com ఓకేనా. దెన్ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిపోతారు, డెస్క్టాప్ అన్నట్టు. అక్కడ మీకు అన్నిటికన్నా కిందన దాన్ని ఏం చెప్పాలా, మనకు కనిపించేటప్పుడు అది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అనుకోండి, ఓకేనా. కింద వచ్చేసి సెట్టింగ్స్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక ఆటోమేటిక్గా మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నట్టుగా వచ్చింది, డిఫాల్ట్ అప్లోడ్ అన్నట్టు. అది క్లిక్ చేయండి. ఫస్ట్ ఒకటి, సెకండ్ ఒకటి వచ్చింది, మోడరైజేషన్ అంతే. వెనకాల అటాచ్ చేసింది చూడండి, ఫ్లోలో మళ్ళీ మర్చిపోతున్నాను. అక్కడ వచ్చేసి ఆటో డబ్బింగ్ ఎనేబుల్డ్ కనుక అన్నట్టయితే ఆటోమేటిక్గా మీది ఆటో డబ్బింగ్లోకి వెళ్ళిపోయింది. అలా కాకుండా దాన్ని ఆటో డబ్బింగ్ ఎనేబుల్గా లేదు, నార్మల్గా ఉంది అంటే మీది వెళ్ళదన్నమాట. ఇది యూట్యూబర్ల వారికి చేయాల్సింది. నెక్స్ట్ సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు, మీకు ఆ వీడియో చూస్తున్నప్పుడు వేరే లాంగ్వేజ్లోకి వస్తుంది. ఆ కింద చెక్ చేయండి, ఆటో డబ్బుడ్ అని ఉంటుంది. దెన్ ఆ వీడియోలో రైట్ సైడ్ పైన సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది. సెట్టింగ్ ఆప్షన్ అంటే అంతే, సెట్టింగ్స్ అన్నట్టుగా చిన్న ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆటోమేటిక్గా ఆ ఆటో డబ్బుడా, ఇంగ్లీషా లేదంటే తెలుగు అన్నట్టు లైక్ ఆవిలు చూపించింది, అది క్లిక్ చేసుకోండి. మరలా చెప్తా, ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏం లేదండి. ఊరిలో ఉన్నటువంటి ఒక సామాన్యుడికి కూడా, ఇంట్లో ఉన్నటువంటి ఒక సామాన్యురాలికి కూడా, ఒకవేళ వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉన్నా, అప్లోడ్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళకి ఇంగ్లీష్లోకి ఆటోమేటిక్గా మారకుండా ఉండటానికి ఈ studio.youtube.comలోకి వెళ్ళిపోయి అక్కడ కింద సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ మార్పు చేయాల్సింది వీళ్ళు. ఒకవేళ తెలుసో తెలియకో ఎవరో నార్మల్గా పెట్టేశారు, ఫ్లోలో ఎనేబుల్ అని ఉంది కదా, ఎనేబుల్ చేసేసారు. అప్పుడు వచ్చేసి నార్మల్గా నాలాంటి వాళ్ళు ఎవరో మామూలుగా చూస్తున్నారు. దెన్ నాకు వాయిస్ ఇంగ్లీష్లో వస్తుంది, కొంతమంది తెలుగులోనే వస్తుంది. అప్పుడేంటి, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత వీడియో ప్లే అవుతున్నప్పుడు వీడియోలో పైన వచ్చేసి సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్గా అక్కడ తెలుగు మనకి ఏ లాంగ్వేజ్ కావాలి ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే అందులో వచ్చేసి, ఓకేనా. వెనకాల అటాచ్ చేసిన వీడియో అదే.